కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగానే చెబుతారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవలే పలు సందర్భాలలో వెల్లడించారు. కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్లు రావడం లేదు అని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. ఇక ఒకప్పటి హీరోయిన్ కస్తూరి శంకర్ సైతం ఈ లైంగిక వేధింపుల గురించి పలుమార్లు స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క నటి కూడా ఏదో ఒక స్టేజ్లో ఈ వేధింపులు ఫేస్ చేసే ఉంటుందని ఆమె తెలిపింది. ఇది ఒక సినిమా రంగానికి పరిమితం కాదని, ప్రతి రంగంలోనూ ఇది కామన్ విషయమని సీనియర్ నటి చెప్పుకొచ్చింది. ఇల్లు కట్టే మేస్త్రి, మహిళా కూలికి మధ్య కూడా ఇదే ఉంటుందని ఉదాహరణంగా తెలిపింది. తాజాగా తమిళ హీరోయిన్ సైతం లైంగిక వేధింపుల గురించి స్పందించింది. గాయత్రి రేమ తమిళంలో కొన్ని సినిమాలలో హీరోయిన్గా నటించింది. ఆ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో సెకండ్ హీరోయిన్గా మారిపోయింది. గాయత్రి రేమ ప్రణవం అనే తెలుగు సినిమాలో కూడా నటించింది. కమిట్మెంట్కు నో చెప్పడం వల్లే సినిమా అవకాశాలు రావడం లేదు అని తెలిపింది. ఓ దర్శకుడు తనను కమిట్మెంట్ అడిగారు అని తెలిపింది. నటించమని అడిగితే పర్వాలేదు, కానీ పడుకోమని అడిగితే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే తనకు హీరో సిద్ధార్థ్ అంటే చాలా ఇష్టమని, ఆయనతో నటించే అవకాశం వస్తే బెడ్ షేరింగ్కు కూడా సిద్ధమని తెలిపి షాక్ ఇచ్చింది.